మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తున్న పులులు ఇటువైపే ఉండాలంటే ఏం చేయాలి? కవ్వాల టైగర్ జోన్లోకి బెబ్బులు వెళ్లాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇక వలస వస్తున్న పులుల ఆవాసానికి ఆటంకంగా మారుతున్న పరిస్థితులు ఏంటి? ఇక 4 ఏళ్లలో పులి దాడిలో పదుల సంఖ్యలో పశువులు 4 వ్యక్తులు మృతి చెందారు. అయినా కూడా అటవీ శాఖ అధికారుల్లో ఎలాంటి మార్పు ఎందుకు రావడం లేదు? కాగజ్ నగర్ అడవుల్లో టైగర్ జోన్ ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్న వేళ టైగర్ టెన్షన్ జోన్ ఏర్పాటు ఎంతవరకు సాధ్యం? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద పులుల సంచారం హడలెత్తిస్తున్నాయి. ప్రతి ఏడాది నవంబర్ మొదలుకొని ఫిబ్రవరి వరకు మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వరం నుంచి పెద్ద పులులు ఎక్కువ సంఖ్యలో వలస వస్తూ ఉంటాయి. ఇక వలస వస్తున్న పులులకు తగ్గట్టుగా అడవుల్లో ఆహారం, ఇతర అంశాలలో లోపాలు ఉన్నందున అవి అటవీ సమీప గ్రామాల్లోని పంట చేనుల్లోకి వచ్చి దాడులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే పులుల దాడిలో 4 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇక పదుల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. దీంతో ఇక్కడికి వస్తున్న పులులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండేలా చర్యలు చేపట్టారు అధికారులు. ఇక అందులో భాగంగా కవ్వాల్ టైగర్ జోన్ను 2012 ఏప్రిల్ 10న పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేశారు. ఇది దేశంలో 42వ టైగర్ జోన్ గా గుర్తింపు పొందింది. కవ్వాల్ టైగర్ జోన్లో పులుల ఆవాసం కోసం శాకాహార జంతువుల పెంపకం, శాకాహార జంతువుల కోసం గడ్డి పెంపకాలను చేపట్టారు. ఇక అంతేకాకుండా పులుల కోసం గృహాలను ఏర్పాటు చేయడంతో పాటు అడవుల్లో నీటి కొలలను ఏర్పాటు చేశారు. కానీ వలస వస్తున్న పులులు ఇక్కడికి రావడం, తిరిగి వెళ్లిపోవడంతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవు. ఇక మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులు కవ్వాల్ కోర్ ఏరియాలో సంచరిస్తూ అక్కడే కొన్ని బెబ్బులలు ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో కాగజ్ నగర్ టైగర్ జోన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యం మంచిర్యాల, జన్నారం, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, ఖానాపురం, ఉట్నూరు ప్రాంతాల వరకు విస్తరించింది. ఇక మొత్తం 1.21 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక సిర్పూర్ కాగజ్ నగర్ కారిడార్ ఏర్పాటు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పులులు ఉండేలా అనువైన వసతులు కల్పించలేదు. కాగజ్ నగర్ టైగర్ జోన్కు 130 కిలోమీటర్ల దూరంలో తాడోపా, 230 కిలోమీటర్ల దూరంలో తిప్పేశ్వర్, ఇక కడంబా టైగర్ జోన్లు ఉంటాయి. మహారాష్ట్ర అడవుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యంలోకి వచ్చి వెళుతున్న పులులు ఇక్కడే శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయేలా అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కవ్వాల్ నుంచి తాడోబా టైగర్ జోన్ వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ భూగోళం మీద ఉన్నటువంటి ప్రాణులన్నీ హాయిగా బ్రతకాలంటే ముందుగా బయోడైవర్సిటీ, జీవవైవిధ్యం అనేటువంటిది చక్కగా వర్ధిల్లాలి. ఈ జీవవైవిధ్యం అనేటువంటిది హాయిగా ఉండాలంటే ఈ పెద్ద పుల్లు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ పెద్ద పుల్లు, చిరుత పుల్లు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవనేటువంటి అనేక జీవులకు ఆశ్రయం కలిగించేటువంటి వ్యవస్థ కాబట్టి అవి క్షేమంగా ఉండాలి. మనం తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో గతంలో సుమారు దశాబ్ద కాలం ముందు కవ్వాల్ రిజర్వ్ టైగర్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. మరి రకరకాల కారణాలు, ప్రధానంగా ఆ పుల్ల యొక్క ఆవాసం సంపూర్ణమైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయకపోవడం కావచ్చు, లేదా శాకాహార జీవులు అంటే అందుబాటులో లేకపోవడం కావచ్చు, అందుబాటులో ఉంచకపోవడం కావచ్చు. అంతేకాకుండా అడవులు, ఆదిలాబాద్ జిల్లా అంటేనే పచ్చని అడవులు అనేటువంటి పచ్చని గొడుగుల్లా వర్దిలేటువంటి అడవుల యొక్క శాతం ఎలా తగ్గిపోతుందో మనం చూస్తున్నాం. ఇవన్నీ వాస్తవానికి ప్రజెంట్ కేటీఆర్ లో లేవు. కవ్వాల్ రిజర్వ్ టైగర్ లో కనబడటం లేదు. ఫ్లెక్స్లు మొత్తం కనబడుతున్నాయి. సో ఇవి ప్రాణహిత బార్డర్లో ఉన్నటువంటి
ఆ కాదనగర్ రేంజ్ కావచ్చు, తిప్పేశ్వరం కావచ్చు, కొన్ని సందర్భాల్లో తాడబొగుడు నుంచి వాటి యొక్క దారి వెతుక్కుంటున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ కోరేటువంటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాలని ఈ కవర్ రిజర్వ్ టైగర్ ని అభివృద్ధి చేసుకుంటూ అక్కడ వాటికి అనుకూలంగా ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేసినట్టయితే పుల్లు హాయిగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాటి యొక్క ప్లేస్ ఎక్కడ అనుకున్నామో అవే డిసైడ్ చేసుకుని ఉంటున్నాయి కాబట్టి అక్కడ మనం సౌకర్యాలు డెవలప్ చేసినట్టయితే ఇంకా వర్ధిల్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండవది ఈ సీజన్ ముఖ్యంగా ఈ చలికాలంలో మేటింగ్ అంటే వాటి పునరుత్పత్తికి అవకాశం ఉన్నటువంటి సీజన్ ఈ సీజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఈ సీజన్ లో ఇటు అడవులు ఉండాలి, ఇటు పుల్లు ఉండాలి, మగ ఆడ 2 పుల్లు ఉండాలి. కాబట్టి వాటికి అవకాశం లేకపోవడం వల్ల కూడా పుల్ల సంఖ్య తగ్గిపోతుంది. యాక్ట్ 53 1972 ప్రకారం కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇటు ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా చూస్తూనే జంతువులు ఏదైతే వైల్డ్ లైఫ్ జంతువులు ఉంటాయో అటవీ జంతువులు వాటి యొక్క పరిరక్షణ సంరక్షణ అనేది గవర్నమెంట్ 1972 యాక్ట్లో చేర్చడం జరిగింది. కానీ అది నామమాత్రం మాత్రమే ఉంది. మనం ఇక్కడ